హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం ఈ వీడియోలో అంగ్రాకా డ్రెస్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి వీ నెక్ వస్తుందండి. హ్యాండ్స్ రఫుల్ హ్యాండ్స్తోని ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా డ్రెస్ని సింపుల్గా ఈజీగా ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి. చాలా అంటే చాలా బాగుంటుంది డ్రెస్ ఇది. ఫ్రంట్ వచ్చేసి వీ షేప్ వచ్చి ఇట్లా సైడ్కి వస్తుందన్నమాట. అంగ్రాకా అంటే మోడల్ అంటే చూసేకి మనకు డిఫికల్ట్గా ఉంటుంది కానీ అండి కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ చాలా ఈజీ అండి. ఒకసారి చూసాము అంటే ఇంత ఈజీనా అనిపిస్తుంది. సో దీనికోసం అయితే నేను బాడీ కోసం 1 మీటర్ కాటన్ లైనింగ్ తీసుకున్నాను. కింద వచ్చేసి లెహంగా కోసం 2 మీటర్స్ క్రేప్ లైనింగ్ తీసుకున్నాను. 6 మీటర్స్ ఉన్న ఫుల్ శారీ తీసుకున్నానండి నేను ఈ డ్రెస్ కోసం అయితే. ఎందుకంటే ఇది ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కదా, ఒక మొత్తం శారీని మొత్తం తీసుకున్నాను. ఆ శారీలో నుంచి 1 మీటర్ బాడీ పార్ట్ కోసం కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు 1 మీటర్ కాటన్ లైనింగ్ తీసుకున్నాను కదా, దీన్ని చూడండి ఇలాగా 4 ఫోల్డింగ్స్ వేసుకున్నానండి. 4 ఫోల్డింగ్స్లో నుంచి ఇలా మధ్యలో సగానికి వెడల్పు ఎక్కువ అవుతుందని కొంచెం ఉన్న క్లాత్ని సైడ్కి వదిలేసాను అనమాట. ఇలాగా 4 మడతలు వేసుకోవాలి. అంటే మన ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటినీ కూడా ఒకేసారి కటింగ్ చేసేసుకుంటున్నాం కాబట్టి ఇలా ఫోల్డింగ్స్ వేసుకోవాల్సి ఉంటుందండి. మనకు రెండు కూడా ఒకేసారి వచ్చేస్తాయి అన్నమాట, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్. సో అందుకోసం అనేసి ఈ విధంగా ఫస్ట్ నేను బాడీ పార్ట్ని అయితే కటింగ్ చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూశారు అంటే ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. చూడండి నేను బాడీలో నుంచి పిల్లలవైతే కొలతలు తీసుకున్నానండి. మెజర్మెంట్ డ్రెస్ ఏమి ఇవ్వలేదు. నాకు నడుము కొలత 28, చెస్ట్ 32. సో 28లో 4వ భాగాన్ని మార్కింగ్ వేసుకోవాలి. ఫస్ట్ మనం కింద వచ్చేసి నడుము కొలతను మార్కింగ్ చేస్తున్నామండి. చూడండి 7 ఇంచీలకి. దీనికైతే మనం సైడ్ టక్స్ ఏం వేయమండి, అందుకని ఎక్స్ట్రా ఏం తీసుకోలేదు. ఎక్స్ట్రా ఖర్చుల కోసం మాత్రమే 2 ఇంచీలు తీసుకున్నాను. హైట్ వచ్చేసి 13 కావాలి. ఖర్చులు కలిపేసి నేను 1 ఇంచ్ కలిపి 14 ఇంచీలకి అయితే మార్క్ చేశాను. నెక్ షోల్డర్ మొత్తానికి 5.5 ఇంచీలకు మార్క్ చేశాను. చంక డౌన్ వచ్చేసి 6 ఇంచీలు వచ్చేలాగా మార్కింగ్ వేసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకొని, చెస్ట్ కొలత వచ్చేసి 32 కదా, 32లో 4వ భాగము 8 ఇంచీలండి. చూడండి ఇలా 32లో 4వ భాగాన్ని మార్క్ చేసుకోవాలి, 8 ఇంచీలు. ఎక్స్ట్రా ఖర్చుల కోసం అయితే 2 ఇంచీలు. మీకు ఖర్చులు ఎంత కావాల్సి వస్తే అంత పెట్టుకోవచ్చు. నేనైతే 2 ఇంచీలు వచ్చేలాగా పెట్టేసి ఇలా మార్కింగ్స్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు చూడండి చంక రౌండ్ తిరిగే చోట 1.5 ఇంచీకి రౌండ్ చేసేసి ఇలాగా రౌండ్ చేసేసుకున్నాను. నెక్ కోసము షోల్డర్ కోసం అయితే నెక్కు 2.5, షోల్డర్కి 3 ఇంచీలు వచ్చేలాగా పెట్టుకున్నాను. ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చేసి నేను 6.5 ఇంచీలకు మార్క్ చేశానండి. వీ షేప్ కదా, 2.5 ఇంచీ లాగా వచ్చేలాగా వెడల్పుగా షేప్ తీసేసుకొనేసి, ఇది ఫ్రంట్ పార్ట్ కదా, సో ఈ వీ నెక్ అనమాట. ఇప్పుడు మనకి ఇది వీ నెక్ మెథడ్లో వస్తుంది. ఫస్ట్ ఇలా మనం ఒక రౌండ్ డ్రా చేసేసుకొని ఇలా వస్తుంది కదా, కొంచెం అండి మనము బయటికి వచ్చినట్టు తీస్తే నెక్ అనేది వీ నెక్ అనేది బాగా వస్తుందన్నమాట. ఒక లైన్ అంత స్కేల్తో గీసిన లైన్ కన్నా బయటకు వస్తే నెక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది వీ నెక్. అందుకని ఇలా డ్రా చేసుకున్నాను. ఇంకా ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాల్సి ఉంటుంది కదా, సో ఇవి ఫ్రంట్ బ్యాక్ రెండు కాబట్టి ఫస్ట్ లోతు తీసుకోకుండా నార్మల్గా కటింగ్ చేసేయాలండి. కింద మనం టక్స్ ఏం వేసుకోము. దీనికి అర్థమైంది కదా. సో ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా సింపుల్గా కటింగ్ అయిపోతుంది. బ్యాక్ అయితే నేను వీ నెక్ కాదండి, నెక్ మార్చాలి. సో అందుకనేసి నెక్కులు ఇప్పుడే కట్ చేయను అనమాట. సైడ్ కొలతలు ఇవి మాత్రం మార్కింగ్ చేసిన వెంబడి కటింగ్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్రంట్ పార్ట్లో లోతు తీసాం కదా, సో అది తర్వాత పీస్ పక్కన పెట్టుకున్నాక తీసుకోవాలా, అందుకనే అది బ్యాక్ పార్ట్లో చూడండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో ఫస్ట్ నేను బ్యాక్ పార్ట్లో నెక్కుని కట్ చేసి పక్కన పెట్టేస్తాను. 2.5 ఇంచీ నెక్ వెడల్పు తీసుకున్నాం కదా, 7.5 ఇంచీలు తీసుకున్నానండి. నెక్ డౌన్ అనేది 2.5 ఇంచీకి ఇలా కింద కూడా వెడల్పు చేసేసుకొని, సో ఇలాగా రౌండ్ నెక్కునైతే డ్రా చేసుకుంటున్నాను. మీకు ఏ నెక్ కావాలంటే ఆ నెక్ను డ్రా చేసుకోవచ్చు. చూడండి ఇది బ్యాక్ పార్ట్లో ఇలాగా రౌండ్ నెక్ వచ్చేలాగా పెట్టేసి దీన్ని అయితే పక్కన పెట్టేశాను. ఇప్పుడు చూడండి మనకు ఫ్రంట్ పార్ట్లో ఇది పని ఉంటుందన్నమాట. ఫస్ట్ మనకు చూడండి కింద నుంచి 1 ఇంచీకి మార్కింగ్ వేసుకోండి. దీన్ని ఇలా స్కేల్తో ఇలాగా గీసేసుకోండి. ఫస్ట్ గీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకు చూడండి వీ నెక్ ఉంది కదా, మనకు అక్కడ నుంచి ఇప్పుడు మనం 1 ఇంచీకి మార్క్ వేసుకున్నాం కదా, అక్కడికి స్ట్రైట్గా స్కేల్ తీసుకొని ఒక లైన్ కలిపి గీసేసుకోండి. వీ నెక్ ఉంది కదా మనకు, సో అక్కడి నుంచి అనమాట. ఫస్ట్ ఇప్పుడు నేనైతే సంకలో షేప్ తీసేసాను, ఫ్రంట్ పార్ట్ కాబట్టి షేప్ తీసేసి ఇప్పుడు చూడండి ఇది ఓపెన్ చేస్తే మనకి ఇలా ఉంటుంది కదా. సో దీన్ని ఏం చేయాలి అంటే మనము ఫస్ట్
ఇలా వచ్చింది కదా, దీన్ని ఇలా క్లోజ్ చేసేసి ఫస్ట్ నెక్కును కట్ చేసుకోవాలండి. మనం వీ నెక్ షేప్ ఉంది కదా, సో దాన్ని గీసిన వెంబడి ఫస్ట్ కటింగ్ చేసేసుకోండి. కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇలా వచ్చింది కదా, నెక్ వరకు మనకు ఈ ఓపెన్ చేసేసి ఈ పార్ట్ ఉంది కదా, మనము నెక్ దగ్గర నుంచి ఇలా స్కేల్ పెట్టి గీసాం కదా, ఆ గీసిన లైన్ వెంబడి నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఈ పార్ట్తో మనకు పని లేదండి, ఇది ఉంది కదా, ఈ పార్ట్తో మనకు అవసరమే ఉండదన్నమాట, దాన్ని పక్కకు పడేయచ్చు. ఇప్పుడు ఇది ఉంది కదా, మనకు దీంతోనే పని. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇట్లాంటిది ఇంకొక పీస్ తీసుకోవాలండి. చూడండి నాకు లైనింగ్ క్లాత్ తక్కువ వచ్చింది, సరేలే అని చెప్పి ఇంక దీంట్లో అడ్జస్ట్ చేద్దామని తీసుకుంటున్నానండి. పైన ఒకటి కొంచెం తక్కువ వచ్చింది కదా, అక్కడ ఒకటి ఒక చిన్న పీస్ పడుతుంది. సో నేను ఆ పీస్ని అయితే తర్వాత మిషన్ మీద కూర్చున్నప్పుడు జాయింట్ చేసుకుంటానండి. పైన షోల్డర్ దగ్గర జస్ట్ 1.5 ఇంచు 2 ఇంచులు అలా తక్కువ వచ్చింది కదా, సో ఇలాగా ఉన్న క్లాత్లో నుంచి అడ్జస్ట్ చేసి సేమ్ మనం ఇప్పుడు ఒక పీస్ ఎట్లా ఉందండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేలాగా అంతే మెజర్మెంట్తో ఇంకొక పీస్ని కట్ చేసుకోవాలన్నమాట. చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్, హెచ్చు తగ్గులు ఏమి లేకుండా అది ఎంత ఉంటే అంత, నెక్ దగ్గర కానీ మొత్తం కూడా ఎంత ఉంటే అంత వచ్చేలాగా ఇలాగ ఇంకొక పీస్ని పెట్టుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక చూడండి ఇప్పుడు 2 పీసులు అయ్యాయి కదా, ఇలాగా వస్తుంది. దీనికైతే పీస్ కట్టాల్సి ఉంటుంది. అలా చూడండి అర్థమవుతుంది కదా, సింపుల్ అనమాట. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుందండి. మనకు చూసేకే కష్టం అనిపిస్తుంది, కానీ డ్రెస్ ఒకసారి కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసాము అంటే ఇంత ఈజీనా అన్నీ ఈ మోడలే కుట్టుకుందాం అనిపిస్తుందండి. చూడండి నాకు పైన కొంచెం పీస్ తక్కువ వచ్చింది కదా, దానికోసమని ఒక ముక్కని ఇలాగా పెట్టేసి దీనికి ఒక గుండు పిన్నిని పెట్టేసుకుంటాను. తర్వాత కటింగ్ అప్పుడు వేసేసుకుంటే సరిపోతుందనమాట. లైనింగ్ని అలాగ అడ్జస్ట్ చేసుకుంటే, లైనింగే కాబట్టి లోపలికి ఉండిపోతుంది, అందుకని నేను అలాగ అడ్జస్ట్మెంట్ అనేది చేసేసాను. ఇప్పుడు చూడండి పైన ఉంది కదండి, ఈ పీస్ని 2 ఇంచులు ఖర్చులు వదిలేసి అక్కడ నుంచి ఒక 4 ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలండి. 4 ఇంచులు 4.5 5 వరకు కూడా మార్కింగ్ వేసుకోవచ్చు. నేనైతే ఖర్చులకు 2 ఇంచులు వదిలేసి అక్కడ నుంచి 4 ఇంచులకి ఇలా మార్కింగ్ వేసుకొని పైన పీస్ వరకే అండి, 2 కాదు, జస్ట్ పైన పీస్ వరకే కటింగ్ చేసుకోవాలి. ఇది బాగా చూడండి ఇలా వస్తుందన్నమాట మనకు అంగ్రాకా డిజైను, నెక్ డిజైన్ అనేది ఇలా వస్తుంది. దీనికి మీరు పోట్లీ బాల్స్ కానీ వేరే ఏమైనా కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. ఈ 2 ఫ్రంట్ పార్ట్సే కదా ఇలా పెట్టుకున్నాను అనమాట, ఒకదానికొకటి పెట్టేకి ఈజీగా ఉంటుందని. సో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ వరకు అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి ఇది మనకు 1 మీటర్ ఫ్యాబ్రిక్ పక్కన పెట్టుకున్నాను కదా నేను, హ్యాండ్స్ కోసము దీని డ్రెస్ కోసం అనేసి ఫ్రంట్ పార్ట్ కోసము దీన్ని తీసుకొని ఇలాగ పరుచుకుంటున్నానండి. ఇది బ్యాక్ పార్టు, ఇవి 2 ఉన్నాయి కదా ఫ్రంట్ పార్ట్స్, ఇలాగా ఒకదానికొకటి ఎదురుగా వచ్చేలాగా పెట్టేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎక్కడ సరిపోతుందో చూసేసి కటింగ్ అయితే చేసుకోవాలండి. 1 ఇంచ్ ఎక్స్ట్రాగా వచ్చేలాగా పెట్టేసి ఫస్ట్ కటింగ్ అయితే చేసేసుకోవాలి. వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మన వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇలాగా 1 ఇంచ్ అంత ఎక్స్ట్రానే వదిలేసుకొని కటింగ్ చేసుకున్నాము అంటే మనం కుట్టిన తర్వాత మళ్ళీ కటింగ్ అనేది నీట్గా కటింగ్ అనేది చేసుకోవచ్చండి. దీన్ని గమ్తో అయినా చేసుకోవచ్చు, మిషన్ మీద అయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. చూడండి ఇలాగా లైనింగ్ను పెట్టేసి మెయిన్ పీస్ని కూడా ఫ్రంట్ పార్ట్లో ఉన్న పీస్ని మొత్తాన్ని కూడా నేను ఇలాగా కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇది వీడియోలో లైట్గా ఉందండి శారీ కలరు, కానీ శారీ అయితే చాలా బాగుందన్నమాట. కలర్ వచ్చేసి వాళ్ళు మనకేం చెప్పలేదు, జస్ట్ ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ స్టిచ్చింగ్ చేయమన్నారు. వీళ్ళవి చాలా డ్రెస్సులు ఉన్నాయండి, అందుకనేసి నేను ఒకదానికైతే ఇది ప్లెయిన్ ఉంది కదా, దీనికి ఈ మోడల్ స్టిచ్చింగ్ చేద్దామని చేస్తున్నాను. ప్లస్ క్లాత్ కూడా పెద్దగా ఉందండి, శారీ 6 మీటర్స్ ఉంది. అందుకే మనకు చూడండి ఇప్పుడు నేను కింద బాటమ్ పార్ట్ని అయితే కట్ చేస్తున్నానండి. ఇది ఫుల్ సర్కిల్ వచ్చేస్తుంది. మొత్తం ఉన్న శారీని 4 మడతలు ఉన్నవి మన వైపుకి, ఓపెన్స్ ఉన్నవి మనకు ఎదురుగా వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఖచ్చితంగా 4 మడతల మీదే ఉండాలి. ఇప్పుడు చూడండి మనము కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ఉంది కదండి, బాడీలో నుంచి ఆ బ్యాక్ పార్ట్ని 4 మడతల మీద ఉంది కదా, ఒక మూలలో మనకు ఎడమ చేతి వైపు అండి, మనం కూర్చున్నప్పుడు ఎడమ చేతి వైపు ఉన్న మూలలో వచ్చేసి బ్యాక్ పార్ట్ని ఎలా ఉంటే అలాగా పెట్టేసి మార్కింగ్ వేసేసుకోవాలి, క్రాస్గా పెట్టేసి. ఇప్పుడు మనకు ఫ్రాక్ లెంత్ ఎంత కావాలో తీసుకోవాలండి. మొత్తం నాకు 53 ఇంచీలు కావాలి ఫ్రాక్ లెంత్ అనేది. సో నేను బాడీ పార్ట్ కోసం 13 ఇంచీలు పెట్టుకున్నాను కదా, సో మిగిలిన 40 ఇంచీలు ఇందులో అయితే మార్కింగ్ వేసుకుంటున్నానండి. కింద చూడండి పైన జరుపుకుంటూ, పైన కొంచెమే జరుపుకుంటూ, టేపును కొద్దిగా జరుపుకుంటూ కింద కూడా 40 ఇంచెస్ వచ్చేలాగా ఇలాగా చుట్టూ కూడా మార్కింగ్ వేసుకోవాలండి. ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా వస్తుంది. ఇప్పుడు మనకి ఇది
ఒక మడత మీదే ఇంత ఉంది కదా, మనకి ఇది 4 ఫోల్డింగ్స్లో ఉందన్నమాట. చూడండి ఇంకా మనకు ఓపెన్ చేసిన తర్వాత ఎంత అవుతుంది అనేది చూడండి. బ్లాక్ మార్కర్ అనేది కనపడలేదని నేను బ్లాక్ మార్కర్తో ఇంకొకసారి మార్కింగ్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు నేను కట్ చేస్తున్నది పైన నడుము దగ్గర వచ్చేస్తుంది అనమాట. ఈ కింద కట్ చేస్తున్నది వచ్చేసి చుట్టూ ఫ్రిల్స్. ఇది క్లాత్ శారీ చాలా పెద్దగా ఉండడం వల్ల ఇది ఫ్రాక్ అనేది చాలా గేరా వచ్చేస్తుందండి మనకు. ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా అంటే సో చూస్తే మనకి ఇది ఓపెన్ చేసిన తర్వాత అర్థమవుతుంది అనమాట. డ్రెస్ కుట్టిన తర్వాత చూడండి ఇలాగా. నాకైతే ఈ వీడియో తీసేటప్పుడు అంతా కూడా సెట్ చేయడానికి కూడా చాలా కష్టమైందండి, పెద్దగా ఉండడం వల్ల శారీ. చూడండి ఇప్పుడు మనకు ఒకవైపులో సగం అన్నమాట ఇది. దీన్ని మనం ఓపెన్ చేస్తే హాఫ్ ఉంటుంది, దాన్ని 4 మడతల మీద ఉంది కాబట్టి చూడండి ఇంకొకసారి ఎంత ఉంటుంది అనేది చూడండి. ఇలా ఇది చూడండి ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత ఇలాగా వచ్చేస్తుంది మనకు. ఒకవైపే అంత ఉంటుందండి, దీనికి డబల్ అంటే మనకి ఇంకా ఎక్కువ వస్తుందన్నమాట. సో ఇది ఇప్పుడు మనకు కింద మెయిన్ పీస్ వరకు కట్ చేసుకున్నాం కదా. నేను లైనింగ్ని అయితే 2 మీటర్సే తీసుకున్నానండి, క్రేప్ లైనింగ్ తీసుకున్నాను. దీన్ని 6 పీస్ లంగా వేసుకుంటాం కదా మనము, ఆ మోడల్లో వేస్తానన్నమాట. గేరా అనేది బాగా వచ్చేస్తుంది 2 మీటర్స్ అయినప్పటికీ కూడా. నేనైతే ఇది 38 ఇంచీలు వచ్చేలాగా పెట్టుకుంటున్నానండి. ఒక మార్కింగ్ వేసుకున్నాక పైన ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేస్తున్నాను. మనం మెయిన్ది 40 పెట్టుకున్నాం కదా, లైనింగ్ కాబట్టి 2 ఇంచెస్ తక్కువ వచ్చేలాగా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు చూడండి నడుము వచ్చేసి నేను 28 ఇంచీలకు పెట్టాను కదా. ఖర్చుల కోసం అయితే మొత్తం 8 ఇంచీలు ఉంటుంది. 36 ఇంచీలు వచ్చేలాగా పెట్టేసుకోవాలంటే 8 భాగాలు చేయాలండి దాన్ని 36ని. సో 4.5 ఇంచీలు వచ్చేలాగా పైన ఒక మార్కింగ్ చేసుకొని కింద కూడా 4.5 ఇంచీలు వచ్చేలాగా మార్క్ చేసుకొని ఇలాగా క్రాస్గా దీన్ని కటింగ్ చేసేసుకోవాలండి. ఇవి మొత్తం 8 పీసులు ఉన్నట్టు అనమాట. ఆ పక్కన ఫోల్డింగ్ ఉన్న దానికి ఈ మధ్యలో వచ్చేసి 2 పీసులు అతికించాల్సి వస్తుంది అనమాట. 6 పీస్ లంగా లాగా అనమాట మొత్తము. ఆ మిడిల్లో ఉన్న దానికైతే కట్ చేసే అవసరం ఉండదు. దానికి వచ్చేసి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి కటింగ్ చేసుకోవాలి. ఈ మూలల దగ్గర వచ్చేసి పొడవు కొంచెం ఎక్కువ ఉంటుందండి, క్రాస్ ఉంటుంది కదా, అది చెక్ చేసుకొని టేప్తో ఇప్పుడే మనం కటింగ్ చేసేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. చూడండి అలాగా కొంచెం క్రాస్ తీసేసుకుంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు చూడండి మనకి ఇది మెయిన్ పీసు అయిపోయింది, లైనింగ్ పీసు అయిపోయింది, బాడీ పార్ట్స్ కూడా కంప్లీట్ అయిపోయాయండి కటింగ్ అనేది. ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్స్ని కటింగ్ చేస్తున్నాను. దీనికి వచ్చేసి రఫుల్డ్ హ్యాండ్స్ అండి, అంటే బెల్ హ్యాండ్స్ అంటాం కదా, సో ఆ మోడల్ని కట్ చేస్తున్నాను. దీనికోసం అయితే క్లాత్ని 4 ఫోల్డింగ్స్ వేసుకొని సేమ్ మనము డ్రెస్ అయితే ఎలా కట్ చేస్తామో అలాగా మడత ఉన్నది మన వైపుకి వచ్చేలాగా ఇలా పెట్టేసుకొనేసి 2 హ్యాండ్స్ వస్తాయండి. ఒకసారి చూడండి మనకు చంక రౌండ్ ఎంత ఉందో చెక్ చేసుకొని దాన్ని రౌండ్ని గీసుకొని క్లీన్ ద క్లాత్ ఉన్న దాన్ని బట్టి ఒక లేయర్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ నేను ఒక 4 ఇంచెస్ వచ్చేలాగా 3.5 4 ఇంచెస్ వచ్చేలాగా మిగిలిందండి నా క్లాత్. దీంట్లో నుంచి అంటే బాడీ పార్ట్లో నుంచి మిగిలిన క్లాత్ అనమాట ఇది. దీంట్లో నుంచి ఒక లేయర్ తీసుకుంటున్నాను. లెహంగాల్లో కింద క్రాసుల దగ్గర మిగిలిపోయింది కదా మనకు, లెహంగాకి కింద వచ్చి అంటే ఫ్రాక్లో కింద పార్ట్కి ఖర్చులు అనేటివి ఎక్స్ట్రా క్లాత్లు అనేటివి ఏమీ పడవండి. సో కాబట్టి మిగిలిన క్లాత్లో నుంచి ఇంకా ఒక సెట్ కానీ 2 సెట్లు కానీ తీసుకోవచ్చు అనమాట. సో దీన్ని అయితే ఒక సెట్ అయితే తీసేసుకున్నాను. దీంట్లో నుంచి ఇంకొక సెట్ అయితే రావన్నమాట. సో అందుకనేసి కుదురుతుందా లేదా అని చూసుకొని, సో ఇది చిన్నగా ఉంది పీసు, అందుకనేసి నేను వేరే పీస్ని అయితే తీసుకుంటున్నానండి. ఇందాక మనం మిగిలింది కదా ఆ పీస్ని అయితే తీసుకోవాలి. సో మిగిలిన క్లాత్లో నుంచి ఇలాగ ఫస్ట్ మనం ఒక క్లాత్ను కట్ చేసుకున్నాం కదండి హ్యాండ్స్, అవే హ్యాండ్నే పెట్టేసి ఇంకా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా లాగా వచ్చేలాగా పెట్టేసి ఇలాగా లోపల బయట కూడా ఒక మార్కింగ్ వేసుకున్నానండి. మార్కింగ్ వేసుకున్న వెంబడి కటింగ్ చేసుకుంటున్నాను. దీనికి అంత పర్ఫెక్ట్గా కొంచెం హెచ్చు తగ్గులైనా ఏం పర్వాలేదండి, ఎందుకంటే ఇవి రఫుల్ డే కాబట్టి మనకు హెచ్చు తగ్గులు అనేవి పెద్దగా ఏం తేడా ఏం కనిపించమన్నమాట. చుట్టూ మనం పీకో చేసేస్తాం కాబట్టి బాగుంటుంది అనమాట. సో అందుకనేసి నేను ఇలా పెట్టేసి 2 లేయర్లు వచ్చేలాగా కట్ చేసుకున్నాను. ఒకటి 3 ఇంచీలు ఒకటి 5 ఇంచీలు వచ్చేలాగా కటింగ్ చేసుకున్నానండి. చూడండి ఇలాగా 4 మడతలన్నీ ఫోల్డ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నదాన్ని ఈ విధంగా కట్ చేసుకుంటే అయిపోతుంది. చూడండి కుట్టిన తర్వాత డ్రెస్ అనేది ఫైనల్ లుక్ ఇలా వచ్చిందండి. చూడండి అంగరాకా స్టైల్ ఎంత బాగా వచ్చిందో. నేను గ్రీన్ కలర్తో పోట్లీ పాల్స్ అనేది ఇచ్చాను పింక్ కలర్ మీద. డ్రెస్ ఫైనల్ లుక్ అయితే అదిరిపోయిందండి ఫుల్ సర్కిల్తోని. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.